సార్ మీరందరూ ఆనరబుల్ సీఎం పాల్గొంటున్న ప్రతి వేదిక మీద ఒక అంకె చూస్తారు 2047 తెలంగాణ రైజింగ్ 2047 22 ఏళ్ల తర్వాత ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా మన రాష్ట్రం ఉండాలన్న సంకల్పానికి ఈరోజు ముగ్గుబోయటం అది ఫలితాలు ఒకటొక్కటిగా మన ముందు రావటం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య ఆనరబుల్ సీఎం గారు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ప్రోగ్రాంలో పాల్గొని అంతర్జాతీయ ప్రమాణాల ఆసుపత్రి అది అక్కడ సీఎం ఏమన్నారంటే తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటళ్ళు కూడా నీతో పోటీ పడేలాగా తయారు చేయాలన్నది నా సంకల్పం అని. అలా ప్రభుత్వ వైద్యశాలలు ప్రభుత్వ విద్యాశాలలు అన్నిటితో ముందుకు సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వంలో సీనియర్ మంత్రివర్యులుగా సేవలు అందిస్తున్న పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వారి సందేశం. సభాధ్యక్షులు పెద్దలు సహచార మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పెద్దలు, కాంగ్రెస్ అభిమానులు, యువకులారా, నా అక్కలు చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులారా, నేను రెండే అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. సమాజము ఏ రకంగా ఉండాలి, సమాజంలో సగ జనాభా మహిళలు ఏ రకంగా సమాజంలో ఎదగాలి, వారికి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సాధికారత, అదే రకంగా సమాజంలో ప్రమాణాలతో కూడిన విద్య, పేదవాని ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత, సంక్షేమ భద్రత ప్రభుత్వానిది, రాజకీయాల్లో దేశంలో ఓ చక్కటి నినాదము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే మహాత్ముడు, బాబాసాహెబు, రాజ్యాంగము. ఈ రాజ్యాంగమే సర్వరక్షణ, సర్వ హక్కులు కల్పిస్తుంది. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగము, మహాత్మా గాంధీ గారు మనకు నేర్పించిన సిద్ధాంతము, కాంగ్రెస్ చరిత్ర. ఈరోజు మనం అందరము అంటాము ప్రజాపాలన ఇది మీ పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటాము. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇందిరమ్మకేం సంబంధము? తెలంగాణ సమాజంలో ఏదే అవసరాలు ఉన్నాయో, ఏ గ్రామానికి పోయినా, ఏ గ్రామాన్ని సందర్శించినా పేదవానికి ఇంటి స్థలము, ఇల్లు, ప్రభుత్వ భూములు, సుమారు 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణ ప్రాంతంలో పంపకం చేసిన చరిత్ర ఇందిరమ్మ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీది. ఇలా ప్రత్యేకంగా మహిళల గురించి నేను ప్రస్తావించదలుచుకున్నా. ఆనాడు వెలుగు కార్యక్రమం రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పావులా వడ్డీ బారానా మేము చెల్లిస్తాము, అమ్మా తల్లి ఆ గ్రూపులు మీరు చెల్లించండి, చారానా సకాలంలో చెల్లించండి, 50 లక్షలు కాదు, 50,000 కాదు, 1,00,000 కాదు, 5 లక్షలు కాదు, 20 లక్షల దాకా మీరు రుణాన్ని తీసుకోండి, దానికి సంబంధించిన వడ్డీ మేము చెల్లిస్తామని చెప్పి ఆనాడు పావులా వడ్డీ కార్యక్రమం. ఆనాడు బీమా పథకం, రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చి 2011లో వడ్డీ లేని రుణాలు, ఎన్ని లక్షలు మీరు వడ్డీ రుణం తీసుకున్నా దానికి సంపూర్ణంగా వడ్డీ చెల్లించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది.
తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ సోనియమ్మ. ఇదే మహిళలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదే వడ్డీ లేని రుణాలు 9.5 సంవత్సరాలు 114 మాసాలలో మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి? ఎన్నిసార్లు మీకు వడ్డీ చెల్లించింది ఆ సర్కార్? ఎప్పుడు కూడా సకాలంలో వడ్డీ చెల్లించలేదు, ఎప్పుడు వడ్డీ పైసల గురించి ప్రస్తావించలేదు. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈనాడు మళ్ళీ తిరిగి వడ్డీ పైసలు సకాలంలో 18 మాసాలలో 2 సార్లు 3 సార్లు వడ్డీ పైసలు చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ది, రేవంత్ రెడ్డి గారిది. ఆనాడు బీమా పథకము లేదు, బీమా భద్రత లేదు, ఆమ్ ఆద్మీ బీమా లేదు, ఎలాంటి బీమా పథకం మహిళలకు సంబంధించి లేదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత లోన్ బీమా, ప్రమాద బీమా. లోన్ బీమా ఎంత? 2 లక్షల రూపాయలు. ప్రమాద బీమా ఎంత? 10 లక్షల రూపాయలు. అంటే 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా బీమా ప్రస్తావన రాలేదు, వడ్డీ లేని రుణాల ప్రస్తావన రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మహిళలకు గ్రామీణ ప్రాంతమే కానీ పట్టణ ప్రాంతమే కానీ ఆ వడ్డీ పైసలు చెల్లించడము, మిమ్మల్ని కాపాడుకోవడము, మీ భద్రత ప్రభుత్వ భద్రత, మీ ఆరోగ్య భద్రత ప్రభుత్వానిది, మిమ్మల్ని కాపాడుకోవాలనే ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఈరోజు గత 18 మాసాలలో సుమారు 60,000 ఉద్యోగాలు, రాబోయే కాలంలో కనీసం ఇంకో 40,000-50,000 ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నమ్మేది రెండే, ఈ సమాజం మాది. బీసీఏ కానీ, ఎస్సీఏ కానీ, ఎస్టీఏ కానీ. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు, 30 సంవత్సరాలుగా పెట్టిన వర్గీకరణ అనేది సామాజిక న్యాయము, ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఈరోజు వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని 30 సంవత్సరాలుగా కలగంటున్న ఆ వర్గాలకు న్యాయం చేయడము కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. బీసీలే కానీ, ఎస్సీలే కానీ, విద్యనే కానీ, వైద్యమే కానీ, ఆర్థిక భద్రతనే కానీ, మహిళా సాధికారతనే కానీ ప్రతి ఒక్కటి సాధ్యం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానితోటి. మీ అందరితో కోరేది ఒకటే, ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. ప్రమాణాలతో కూడిన విద్య, సుమారు 200 కోట్ల రూపాయలు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే దార్శనికత్వం ఉండాలి, మానవత్వం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. 9.5 సంవత్సరాలలో విద్య ఏ స్థాయికి పోయింది, వైద్యం ఏ స్థాయికి పోయింది, మహిళా సాధికారత ఏ స్థాయికి పోయింది, ఉద్యోగ భద్రత ఎక్కడ పోయింది, కొత్త ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. కానీ తిరిగి ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్న సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్. కనుక మీ అందరి ఆశీస్సులు ఈ ప్రజా ప్రభుత్వం పైన ఉండాలని చెప్పి, ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వైద్యము, విద్య, ఉద్యోగ భద్రత 3 అంశాలు చెప్పారు. ఆ 3 మన రేవంత్ రెడ్డి గారు వాటిని బ్రాండింగ్ అని అన్నారు.